మన హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతోనే ఉన్నారు. ఇవాళ అడ్వకేట్ సుబ్బు గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కొట్టి జేబీఎంలో ఎలా అయితే తన్ని కొట్టి చనిపోయేంత చంపేస్తారు అలా నా జీవితంలో చాలా వరకు సఫర్ అవ్వడానికి కేవలం పోలీసులే కారణం అయ్యారు. సిఏ రమాకాంత్ ఒక 306 కేసులు ఇరికించింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దానికి ప్రశ్నించే గొంతుగా ముందు ఉంటారు, ప్రశ్నిస్తారు, దాని మీద ఫైట్ చేస్తారు. ఇది అన్యాయం ఎందుకు జరిగిందని చెప్పడం జరుగుతుంది. మా స్టూడియోలో చాలాసార్లు వచ్చేసి చాలా సందర్భాలలో ఎక్కడ అన్యాయం జరిగిందో దాని మీద చర్చించడం, మాట్లాడడం కూడా జరిగింది. జనాలకు కూడా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది. తనేనండి నన్నేదాయన్, మన హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతోనే ఉన్నారు. ఆయన చాలా వరకు మనం చూస్తే కనుక ఏదో ఇన్సిడెంట్ అయితే తను మాట్లాడడం జరుగుతుంది. బట్ ఈ రోజు నేను సుబ్బు గారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడ వాళ్ళ ప్రాపర్ ఎక్కడ, అండ్ ఇక్కడ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, ఆయన ఆర్టిస్ట్గా ఎలా మారారు, అండ్ ఇప్పుడు చూస్తే కనుక బిగ్ బాస్ కూడా ఆయనకు చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ బిగ్ బాస్లో ట్రై చేస్తున్నారా లేదా, బిగ్ బాస్కి వెళ్తున్నారా లేదా, ఇన్ని ప్రశ్నలకు జవాబు ఒకటే ఇస్తారు, ఎవరనే అడ్వకేట్ సుబ్బు గారు ఇస్తారు. కాబట్టి నేను ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు గారితో ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ ఇంటర్వ్యూ ఏంటో తెలుసా మీకు అసలు? చెప్పండి తెలుసుకోండి. ఓకే, ఎన్నో విషయాలు మనం కనుక్కోవడం, మనం మాట్లాడుకోవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. కానీ ఇవాళ అడ్వకేట్ సుబ్బు గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సాహసం ఖచ్చితంగా. ఎందుకంటే చాలా విషయాలు నాకు ఇన్ని అడ్వకేట్స్ నేను చేస్తుంటాను, బట్ ముక్కు సూటిగా ఎడిటింగ్ లేకుండా చెప్పింది ఏమని చెప్పే ఏకైక వ్యక్తి అంటే అడ్వకేట్ సుబ్బు గారే, మీరే. థ్యాంక్ యూ. అంతా మన ప్రజల మహిమ. ఓకే, అంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు మీది ఏ ఊరు, ఎక్కడ? అయితే నా గురించి తెలుసుకోవడం అంటే అంత గొప్పగా ఏమి ఉండకపోవచ్చు, కానీ అయితే చెప్పుకోవడం నాకు కూడా సరదాగాను సంతోషంగాను ఉంది. ఏంటంటే నా గురించి వచ్చేసి మాది ఖమ్మం డిస్టిక్, సత్తుపల్లి మండలం, సిద్ధారం గ్రామం. నేను 1 to 10th వరకు కూడా సిద్ధారం స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత జెడ్పీహెచ్ఎస్ అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సదాశివనపాలెంలో చదువుకున్నా. ఆ తర్వాత మొత్తం ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి శాంతినికేతన్ జూనియర్ కాలేజీ, తర్వాత గీతంస్ డిగ్రీ కాలేజీలో చదివా. ఇక ఆ తర్వాత అంటే ఇంకా లా ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత అక్కడే ఎల్ఎల్బి చేసా. తర్వాత డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ బషీర్బాగ్ లా కాలేజీ. అది అంటే మన బషీర్బాగ్ లా కాలేజ్ అంటే ఓయూ కాలేజ్ అన్నట్టు, అది కూడా సబ్ క్యాంపస్ అన్నట్టు. అక్కడ తర్వాత ఎంఏ ఫిలాసఫీ పీజీఆర్ఆర్సిడి ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం, ఇవన్నీ ఇకంతా ఎడ్యుకేషన్స్ అంతా ఇక్కడ జరిగింది. ఇంకా తర్వాత మా నాన్నగారు సింగపోగు లక్ష్మయ్య గారు, మా అమ్మగారు సింగపోగు కుమారి, నాకు 2 అన్నయ్యలు. నేనే అందరికంటే చిన్న. అశోక్ అని, తర్వాత మహేష్, తర్వాత నేను. నా పూర్తి పేరు చాలా మందికి తెలియదు, నన్ను అందరూ కూడా సుబ్బు సుబ్బు అంటారు. అవును, నా పూర్తి పేరు సుబ్బారావు గారా? ఓకే, సుబ్బే బాగుంది. అందుకనే షార్ట్ అండ్ స్వీట్ గా సుబ్బు అని పెట్టారు. సుబ్బు బాగుంది. తర్వాత ఇక్కడే చదువుకోవడం. మా తాతగారిని 75 తర్వాత ఎమర్జెన్సీ తర్వాత వేంసూరు మండలం పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ ఉన్నది. వేంసూరు మండలం మా సత్తుపల్లి మండలం పక్కనే. అయితే ఒక థెఫ్ట్ కేసులో తీసుకెళ్ళి అక్కడ విపరీతంగా కొట్టి, జేబీఎంలో ఎలా అయితే తన్ని కొట్టి చనిపోయేంత వరకు చంపేస్తారు, అలా మా తాతగారు చనిపోయేంత వరకు కొట్టి చంపేశారు అన్నట్టు పోలీసులో ఒక థెఫ్ట్ కేసులో. ఆయన యాక్చువల్గా మంచి విప్లవవాది. తర్వాత ఆయనకేంటంటే ఎక్కడ కూడా రాజీ పడని మనస్తత్వం. డోలా ముత్తయ్య గారు అని చెప్పేసి అక్కడ ఎడవల్లి గ్రామం మీకు చూస్తే ఇప్పుడు ఏలూరు డిస్టిక్ అయింది. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా ఉండే, ఇప్పుడు ఏలూరు జిల్లా. లింగపాలెం మండలం, అంతే లింగపాలెం మండలం, ఎడవల్లి గ్రామం. మా తాతగారిది, మా అమ్మమ్మ గారిది నేను చదువుకున్న స్కూల్ ఎక్కడైతే సదాశివనపాలెం అనే ఊరు ఉందో అక్కడ. సో అక్కడ మా తాతగారు మా అమ్మమ్మని అక్కడ చేసుకొని అక్కడే ఉండేవాళ్ళు కొన్నిసార్లు. అక్కడ ఉన్నప్పుడు థెఫ్ట్ కేసు ఎక్కడే సదాశివనపాలెం ఆ ఏరియాలో ఒక థెఫ్ట్ కేసు పెడితే అది వేంసూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తే అప్పుడు ఏంటండి 75 అంటే ఎవరు అడుగుతారు. ఇప్పుడంతా అవేర్నెస్ కానివ్వండి, చట్టాల గురించి కానివ్వండి, పోలీస్ వ్యవస్థ గురించి కానివ్వండి, న్యాయ వ్యవస్థ గురించి కానీ అవగాహన లేదు. ముఖ్యంగా ఎవరు కూడా ఇదేంటి అని ప్రశ్నించే ధైర్యం లేదు, ప్రశ్నించవచ్చు అనే అంశం కూడా తెలీదు.
ఎస్. ఇక వాళ్ళ ఆవేశంతో కోపంతో ఏమైనా తిడితే తిట్టడమే తప్ప అరే ప్రశ్నించవచ్చు, వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది, సో వీటిని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే విషయాలు కూడా తెలియని రోజులు అవి. సో అప్పుడు మా అమ్మమ్మ గారు డోలా లక్ష్మి ఆవిడ మా తాతగారి కోసం ఏడవడం, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగడం, తెలిసిన వాళ్ళు పట్టుకుని వెళ్ళడం, అయినా సరే పోలీసులు వదిలిపెట్టకపోవడంతో ఆయన బ్రూటల్లీ మర్డర్డ్. ఆయన ఓ. బ్రూటల్లీ ఆయన అక్కడే పోలీస్ స్టేషన్లోనే చనిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి ఇప్పటికీ ఇన్సిడెంట్ నోట్. ఎడవల్లి గ్రామంలో కానివ్వండి, సదాశివపాలెం గ్రామంలో కానివ్వండి, ఇప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్. ఇప్పటికీ చెప్తారు, అరే పోలీసులు కొడితే డోలా ముత్తేలాగా చచ్చిపోతారా అని. ఇప్పుడు అది అవును. పిల్లలకి చెప్పడం కానివ్వండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరే పోలీసు వాళ్ళు అవ్వము డోలా ముత్తిని అట్లే చంపేశారా అని. తిట్టేటప్పుడు కూడా అరే డోలా ముత్తిగడ్లాగా నువ్వు జావారా అంటే ఇట్లా అట్లా అట్లా అందరికీ noted రకరకాలుగా అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆ ఆ పేరు, భయం. ఆ భయం నానుడి అక్కడ అలానే ఉండిపోయింది. సో అది జరిగిన తర్వాత మా అమ్మగారికి 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. ఆయన డోలా రాంబాబు, డోలా శ్రీను, తర్వాత సొంగ భూలక్ష్మి. ఇప్పుడు ఆవిడ చింతలపూడి, అంటే ఆవిడ చింతలపూడి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉంటారు అన్నట్టు. సో వీళ్ళు నలుగురిని వేసుకొని మా అమ్మమ్మ చాలా కష్టాలు పడింది. చాలా కష్టాలు పడి ఉన్న భూమంతా అమ్ముకొని మా అమ్మకి 13 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. చిన్న వయసు. చాలా చిన్న వయసులోనే. బ్రతికించేవాళ్ళు లేరు, అవును, అదే. తెచ్చేవాళ్ళు లేరు, పోషించేవాళ్ళు లేరు. సో 13 సంవత్సరాలకి మా అమ్మగారికి మా నాన్నగారిని ఇచ్చి పెళ్లి చేశారు. సో మాకు దూరం చుట్టాలు అవుతారంట మా అమ్మమ్మ వాళ్ళు. సో దూరం చుట్టాలు అయితే సంబంధం కలిపి మాట్లాడేసి చేసేసారు. ఇక ఆ తర్వాత కూలి పనికి వెళ్తూ మమ్మల్ని అందరినీ బ్రతికిస్తూ, తర్వాత మా నాన్నగారు ఇట్లా అంటే సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతూ ఇలా రకరకాలుగా వాళ్ళ స్థాయికి మించి మమ్మల్ని చదివించారు, మమ్మల్ని ప్రయోజకులను చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అంటే రెస్ట్ తీసుకుంటున్నారు అనుకోండి. ఓకే. సో ఇట్లా ఈ నేను లా చదివి చాలామందికి ఉచితంగా న్యాయం చేయడానికి మొట్టమొదటి నాంది అంటే మా తాతగారు. సో ఎందుకంటే ఆ తర్వాత 2006లో కూడా మాదొకటి ల్యాండ్ ఇష్యూ. నేను ఇంతకుముందు కూడా ఈ విషయాలన్నీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. 2006లో ఒక ల్యాండ్ ఇష్యూలో మా తాత అంటే మా ల్యాండ్ని మాకు సంబంధించిన వాళ్ళే, మా రిలేషన్స్ ఓకే. వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి పోలీస్ ఒక కానిస్టేబుల్ పంచాయతీ చేసి, అప్పుడు పోలీస్ అంటే ఈయన పంచాయతీ చేస్తుండు అని కూడా తెలియని అవగాహన లేదు. పంచాయతీ చేస్తున్నారు, ఓ పోలీస్ ఆయన పంచాయతీ చేస్తున్నారు కానీ. సో కానీ అక్కడ కొంత మేర డబ్బులు కే ఆయన తీసుకొని అమ్ముడు పోయి ఆ భూమి పోయింది. ఇప్పుడు పక్కనే మా 2 పొలాలు ఉంటాయి. ఆ పొలం చూసినప్పుడల్లా మా నాన్నగారు మా అమ్మగారు ఏడుస్తారు. కాలువ పక్కనే ఉంటాయి మా 2 పొలాలు. సో అలా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా కష్టాలు పడ్డాం. ఆ తర్వాత ఎస్పెషలీ పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఓకే. కావాలని వాంటెడ్లీ నా జీవితంలో మెయిన్ పార్ట్ డ్యామేజ్ అవ్వడానికి, నేను చాలా వరకు సఫర్ అవ్వడానికి కేవలం పోలీసులే కారణం అయ్యారు. చాలా వరకు మా కుటుంబం అంటే మా తాతగారు చనిపోవడం దగ్గర కారణం పోలీసులే, మా భూమి పోవడానికి కారణం పోలీసులే. తర్వాత సర్టెన్ టైంలో నేను చాలామందికి లీగల్ అవేర్నెస్ తీసుకురావడం, తర్వాత అడ్వకేట్ అయిన తర్వాత కూడా రమాకాంత్ అని సిఏ రమాకాంత్, నేను ఆయన పేరు చెప్పడానికి కూడా నాకేం భయం లేదు. ఆయన సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో చేసిండు. అంతకుముందు సిఏ సురేష్ బాబు అని చెప్పేసి ఆయన మీద కేసు వేసాం. అది డీజీపీ వరకు, అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అప్పటి వరకు వెళ్ళింది. అది అయిపోయిన తర్వాత సిఐ రమాకాంత్ ఆయన అక్కడ నుంచి తీసేశారు. అంటే అది వేరే పోస్టింగ్ చేయడం, సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత సిఐ రమాకాంత్ గారు ఆయన వచ్చినప్పుడు నన్ను పిలిపించారు, కాంప్రమైజ్ అవ్వండి అని. ఆయన కూడా చాలా వరకు అంటే చేసిండు. ఒక ఎస్టీ కోయ అబ్బాయి కూడా ఆయన సిఐ రమాకాంత్ ఇబ్బంది పెడుతుంటే అతను అడవిలోకి వెళ్ళి సూసైడ్ వీడియో కూడా రిలీజ్ చేయడం, అంటే అతను మందు తాగి చనిపోతారని మందు తాగడం కూడా జరిగింది అన్నట్టు. అది ఇప్పుడు టీవీలో కూడా వచ్చింది, ప్రధాన ఛానల్లో. ఆయన ఎస్పెషలీ నన్ను ఒక 306 కేసులు ఇరికించిండు ఆయన కావాలని. నన్ను సిఏ సురేష్ బాబు సిఏ రమాకాంత్ ఒక 306 కేసులు ఇరికించిండు. ఆ చనిపోయిన వ్యక్తి నాకు సంబంధం లేదు, అతను చనిపోయినప్పుడు నేను లేను. అది అసలు ఎక్కడ నేను లేను. అతను చనిపోయిన వ్యక్తి మా ఊరైనా సరే నేను ఎప్పుడు అతనితో మాట్లాడింది లేదు. ఊరు మొత్తానికి తెలుసు. కొట్టేశారు అనుకోండి, ఆ కేసు ఫాల్స్ కేసు కింద కొట్టేశారు. సో అట్లా సిఐ రమాకాంత్ నన్ను పిలిపించి మాట్లాడారు, ఇట్లా కేసు వాపస్ తీసుకోండి లాయర్ గారు, మేము కలిసి పనిచేయాలి, మేము అంటే ఒక దగ్గర కలిసి ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప మనం ఒకరికొకరం కేసులు పెట్టుకోకూడదు అని చెప్పి ఇట్లా మాట్లాడి చేస్తే నేను కాంప్రమైజ్ కాలేదు.
సో అది సిఐ సురేష్ బాబు కన్ను మా వదిన వాళ్ళకి గొడవ అయింది. మా వదిన వాళ్ళు కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే వాళ్ళని అసహ్యంగా మాట్లాడి తిట్టి పంపిస్తే నేను ఆయన మీద కేసు వేసాం డీజీపీ గారితో అప్పుడు. సో ఆ కేసుకు సంబంధించి పూజా ఇంజనూరి అని ఆమె అప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా ఖమ్మం కమిషనరేట్లో పనిచేసేది. తఫ్సీర్ ఇక్బాల్ కమిషనర్గా పనిచేశారు. సో ఆ టైంలో పూజా ఇంజనీరి గారు ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది. అయితే పోలీసులు కాబట్టి పోలీసులకి ఫేవర్ చేసుకున్నారులేండి. మేము సాక్ష్యాలకు తిరిగాం, సాక్ష్యాలు సబ్మిట్ చేసాం. తర్వాత ఎవరెవరైతే మా నాన్నగారు, నేను, తర్వాత మా వదిన గారు, మా అన్నయ్య గారు, మా వదిన గారు వాళ్ళ చెల్లి, చాలామంది సాక్షులు వెళ్ళాం. నేను చాలా సాక్ష్యాలు కూడా పూజా ఇంజనీరి గారికి అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినప్పుడు వాళ్ళకే ఫేవర్ చేసుకున్నారు. ఏం జరిగింది అనేది చెప్పలేదు కానీ ఫేవర్ చేసుకున్నారు. అతనికి శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన సివిల్ నుంచి ట్రాఫిక్ పంపించారు. కానీ అతని మీద అంటే ఆ స్థాయి యాక్షన్ తీసుకోలేదని నేను చెప్పాలి. సో అప్పుడు రమాకాంత్ గారు నేను ఈ కేసు వాపస్ తీసుకోలేదని కావాలని వేరే అక్కడ ఒక అడ్వకేట్ ఉన్నారు సత్తుపల్లిలో. ఆయనే మొన్న రీసెంట్గా నా మ్యారేజ్ చెడగొట్టడానికి కూడా అంటే ప్లాన్స్ వేశారు. నా పెళ్లి చెడగొట్టడానికి కూడా చాలా ప్లాన్స్ వేశారు అన్నట్టు. సో వెళ్ళి ఇట్లా రకరకాలుగా ఇష్యూస్ చెప్పించింది. సో ఆ అడ్వకేట్ని అడ్డం పెట్టుకొని ఈ సిఏ రమాకాంత్ అనే ఆయన నా మీద 306 కేసు పెట్టించి అతనితో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుతో కంప్లైంట్ రాపించి అందులో మేము కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి సో అట్లా రాసి కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు పోలీస్ వ్యవస్థ అనేది? మీ ఫ్యామిలీని, తాతయ్యని, తర్వాత మిమ్మల్ని? అంటే పోలీస్ వ్యవస్థ టార్గెట్ చేయడం అనేది ఏం లేదండి. వాస్తవానికి ఏంటంటే ఒక విషయంలో మనం వాళ్ళని మెచ్చుకునేది ఏంటంటే వాళ్ళు అన్యాయం జరుగుతుంటే ఒప్పుకోరు. తర్వాత ఏదైతే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నేను గొడవపడి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం డబ్బులు ఉండండి అనుకోండి, నేను కొంచెం డబ్బులు లేను, అక్కడ తారతమ్యత చూపించి చేస్తుంటారు. అంటే మిస్టేక్లు చేస్తుంటారు తప్ప భారీ స్కాములు చేయడం లాంటివి అయితే పాపం వాళ్ళకి తెలీదు, భయపడతారు. ఎందుకంటే ఉన్నతాధికారులకి ఎలాంటి వాటిలో భయపడడం. పోలీస్ వ్యవస్థలో ఉన్నది ఏంటంటే డబ్బులు లేనివాడు అంటే చులకన. ఇప్పటికీ కూడా రీసెంట్గా సత్తుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక 2 నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి 11 గంటల ప్రాంతంలో కానిస్టేబుల్ ఒక్క ఆయన ఉండు, ఎవరూ లేరు. నేను ఏమంటే కంప్లైంట్ రాయాలి, పేపర్ పెన్ అంటే పేపర్ ఇచ్చి పెన్ను లేదు తెచ్చుకో అని అంటారు. 11 గంటల ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళి పెన్ను తెచ్చుకోవాలి? నేను అడ్వకేట్ అని ఏం చెప్పాలి. ఏమండి పెన్ను లేకుండా ఎలా రాస్తామండి? మరి షో పుట్టప్పు ఉంటుంది అన్నట్టు వెళ్ళడంతో పిటిషనర్ని కూర్చోబెట్టాలి, మర్యాద చేయాలి, మంచినీళ్ళు ఏం పోలీస్ స్టేషన్లో నడవండి. కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం పోలీస్ స్టేషన్లో అలాంటి మర్యాదలు నడుస్తాయి తప్ప మళ్ళీ చిన్న సన్నకారు పొలిటీషియన్ ఉంటారు చూడండి, 3rd గ్రేడ్ పొలిటీషియన్స్ వాళ్ళకి పోలీసులు నమస్తే పెట్టాను కూర్చోని. ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి లబ్ధి పొందే అవకాశాలు, డబ్బులు ఇచ్చే పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. సో నేను ఆ 11 గంటల ప్రాంతంలో సత్తుపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ రాయడానికి పేపర్ ఇచ్చింది కానీ పెన్ ఇవ్వాలి. పెన్ అంటే తెచ్చుకోవాలి మీరే, పెన్ లేదు, నెగ్లిజెన్స్ సమానం. ఏమండి కంప్లైంట్ రాయాలి, హడావుడిగా వచ్చేసాం, పెన్ను లేదండి అని అంటే అతను రాసుకొని ఒక 10 నిమిషాలు తీసుకో అని. అలా ఏంటంటే వీళ్ళకి మరి పని ఒత్తిడి వల్ల అట్లా చేస్తారా, లేదంటే పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ యూనిఫామ్ వచ్చిన తర్వాత అలా అగ్రెసివ్గా, రూడ్గా, పొగరుగా బిహేవ్ చేస్తారనేది తెలియదు. కానీ అంటే అప్పటి నుంచి మీకు లాయర్ కావాలని ఎందుకు అనిపించింది, అడ్వకేట్ కావాలని? ఎందుకంటే నా చిన్నతనంలోనే నేను మా పొలం విషయంలో, తర్వాత మా అమ్మగారి చిన్నతనంలో మా అమ్మగారి విషయంలో, తర్వాత 2014లో నా మీద ఇట్లా జరిగింది కుట్ర. సో ఇట్లా పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి లా చేయాలని కోరిక చేసి వీళ్ళందరినీ ప్రశ్నించాలి, వీళ్ళందరినీ నిలదీయాలి, తప్పు చేసే వాళ్ళందరూ రోడ్డుగా వినటానికి సినిమా స్ట్రాటజీ అంటే సినిమా టైప్ ఆఫ్ స్టోరీలా ఉన్నా ఇది వాస్తవం. నేను ఇప్పటికీ కూడా ఈవెన్ నేను మా సత్తుపల్లి నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎక్కడైనా ఆగి బస్ స్టాప్లో కానివ్వండి లేదంటే షాపుల్లో కానీ వాటర్ బాటిల్ తీసుకున్న వాడు 5 రూపీస్ ఎక్కువ తీసుకుని నేను ఊరుకోను. నేను క్వశ్చన్ చేస్తా, ఎందుకు తీసుకుంటున్నాను? చాలా మంది అంటారు మేము ఫ్రిడ్జ్లో పెట్టినవండి ఓ కూలింగ్ అని. ఓరు బాబు, నీకు వచ్చే ఎంఆర్పీలోనే నువ్వు చాలా తక్కువ కట్టేది దానికి. నువ్వు ఇప్పుడు 10 రూపాయలు వాటర్ బాటిల్ ఉంది అనుకోండి, వాళ్ళకి వచ్చేది 6 రూపాయలకి, 4 రూపాయలకి, 5 రూపాయలకి. వాడు మొత్తం కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ పోను, వాడికి లాభమే 3 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు ఉంటుంది. మళ్ళీ వీడు ఇంకా అదనంగా నేను ఫ్రిడ్జ్లో పెట్టా దానికి 5 రూపాయలు తీసుకుంటా అన్న నేను ఊరుకోను. అదే కాదు ఎక్కడైనా సరే ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు ఉన్నారనుకోండి,
వాళ్ళకి తీసుకెళ్ళి కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత సార్ ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా కొట్టండి సార్ అంటే వాళ్ళకి కొట్టొచ్చు. అవును. ఎందుకంటే వాడు కష్టపడుతుండు. వీడేం కష్టపడుతుండు? ఎక్కడో కూలీలు ప్యాక్ చేసి పంపించిన వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతాడు. వాడేం కష్టపడుతున్నాడు? లేదు కదా. అలాంటప్పుడు వాడికి ఎందుకు ఇవ్వాలి? ర్యాపిడోలో చేసే వాళ్ళకి ఇవ్వండి, ఊబర్లో చేసే వాళ్ళకి ఇవ్వండి, జొమాటోలో చేసే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వండి, తప్పలేదు. ఎందుకంటే వాడు కష్టపడి బ్రతకడానికి ఇష్టపడుతుంది కాబట్టి వాడికి 100 రూపాయలు ఇచ్చినా తప్పలేదు. వీడికి ఎందుకు 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి అని నేను ఎక్కడ కూడా కనీసం వాటర్ బాటిల్ 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నా నేను ఊరుకోను. అలాంటి వ్యక్తిత్వం అన్నట్టు. సో ఏంటంటే తప్పు ఎక్కడ జరుగుతున్నా సరే నేను ఊరుకోను. ఎందుకంటే నా రక్తంలో లేదు, నా తల్లిదండ్రులు నాకు అది నేర్పించలేదు. మేము నీతిగానే బ్రతికాం, నీతిగానే ఉంటున్నాం. ఎందుకంటే నా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని బ్రతికించారు కాబట్టి కష్టం విలువ తెలుసు, డబ్బులు విలువ తెలుసు, వ్యక్తుల విలువ తెలుసు, సమాజం విలువ తెలుసు, అదేవిధంగా వ్యక్తులతో ప్రవర్తించడం కూడా తెలుసు. ఓకే. సో ఇలా నా చిన్నప్పటి నుంచి అడ్వకేట్ అవ్వాలనే కోరికతో, చాలామందికి న్యాయం చేయాలనే కోరికతో నేను అడ్వకేట్ చదివి లాయర్ అయ్యి ఎంతోమందికి సేవ చేయడానికి కారణమైంది. ఓకే.